అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రోజుకు 2 సార్లు ధ్యానం చేయగలుగుతున్నారా? మీలో వచ్చే ఆ ప్రశాంతతని, ఆ మార్పులను గమనిస్తున్నారా? ఎంత సమయం కూర్చుంటే మీలో ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయో అర్థం చేసుకోగలుగుతున్నారా? ప్రతిదాన్ని గమనించగలిగే ఎరుకలో ఉంటున్నారా మీరు? చెక్ చేసుకోండి. రోజు రోజుకి మార్పులు వస్తూ ఉంటాయి. ఓకే, ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయంలోకి వెళ్దాం. అందరం కూడా ధ్యానం బాగా కుదరాలి, నేను కూర్చోగానే నాకు మంచి అనుభూతులు రావాలి, ధ్యానంలో నాకు పట్టు దొరకాలి అని చెప్పని కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ కూర్చున్న దగ్గర నుంచి చాలా చాలా ఆలోచనలు, నొప్పులు, విసుగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒకవేళ వీటిని దాటితే కూర్చున్న తర్వాత ఎరుక లేకుండా ఉండటం, నిద్రపోతున్నామా ధ్యానం చేస్తున్నామా అని తెలియకుండా ఆ ఎరుక లేని స్థితిలో ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కోరికైతే బాగా ఎదగాలి, అన్నీ నాకు తెలియాలి, అద్భుతంగా లోపల ఆ స్థితులన్నీ మార్పులు రావాలి అని. లోపలికి వచ్చే ఆ విశ్వశక్తి ప్రవాహాన్ని కానీ, ఆ లోపల జరిగే మార్పుల్ని కానీ, ఆరోగ్యంలో మార్పుల్ని కానీ, ఇవి కూడా తక్కువ శాతంలో ఉంటూ ఉంటాయి. మరి ఇవన్నీ ఎలా మార్పులు వస్తాయి? ప్రతి ఒక్కళ్ళకు కూడా వీటిని దాటి ఎదగాలి అని కోరిక అయితే ఉంటుంది. ధ్యానం అంటే ఇక్కడ మనం పూర్తిగా గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది. అదేంటి అంటే, వీళ్ళకి ధ్యానం అంటే ఇష్టం కూడా ఉంది, శ్రద్ధ కూడా ఉంది, తపన కూడా ఉంది, దీనికోసం టైం కూడా పెడుతూ ఉన్నారు. ఆ ధ్యానం కోసం టైం పెట్టి సాధన కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ సాధన మాత్రం ముందుకెళ్ళట్లేదు. ఇది ధ్యానం చేయని వాళ్ళ సంగతి కాదు, ధ్యానం చేసే వాళ్ళలో ఉండే విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళకి ఇంకా ఆ ధ్యానం చేయని వాళ్ళ పట్ల తపన కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ధ్యానంలోకి వస్తే బాగుండు, వాళ్ళు కూడా ధ్యానం చేస్తే బాగుండు అని చెప్పని ఆ మంచి చేసే ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ ధ్యానం కుదరదు. దానికి ఆ కారణాన్ని మనం విశ్లేషించాలి. ఎక్కువ మందిలో చూస్తే ఆ ఉన్న అంశం ఏంటి అంటే, వీళ్ళు విడిగా ఉన్న సమయంలో మౌనంగా ఉండకుండా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. తన ధ్యానం తర్వాత, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత జీవితాల్లో, ఆ జీవితంలో ఉన్న సమయంలో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అవసరానికి మించి, అవసరం ఉన్నా లేకపోయినా కూడా తను అని నిరూపించుకోవడానికి, నేను అని నిరూపించుకోవడానికి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడి ఆ లోపల ఉన్న ఎనర్జీస్ అంతా ఖర్చు అయిపోతూ ఆ ఎదుటి వాళ్ళ దగ్గర అదైతే నిరూపించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ లోపల నుంచి పూర్తిగా ఆ మాట్లాడటం మూలంగా ఈ జీరోకి వచ్చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా అవసరం లేని విషయాల మీద దృష్టి మనం కేంద్రీకరించి వాళ్ళ విషయాల్లో, వీళ్ళ విషయాల్లో మనం ఏలుపెట్టి మన ఎనర్జీ అంతా కూడా మనం ఆ ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని పూర్తిగా ఖర్చు పెట్టేసి మరలా జీరో లెవెల్లోనే మళ్ళీ ధ్యానంలో, రెండోసారి ధ్యానంలో కూర్చుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ జీరోలో కూర్చున్నామో మరలా మొదటి నుంచే మొదలెత్తుకోవాల్సి వస్తుంది. మరి ఇలా జరగకుండా ఉండాలి అంటే మౌనాన్ని ఆశ్రయించాల్సిన పని లేదు. ఇప్పుడు మనం సమాజంలో ఉంటూ ఉన్నాం, సంసారంలో ఉంటూ ఉన్నాం, వృత్తి వ్యవహారాల్లో ఉంటూ ఉన్నాం. కాబట్టి పూర్తి మౌనాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎంత మేర అవకాశం ఉంటే అంత మేర మాట్లాడుతూ, బాగా అవకాశం ఉన్న, అవసరం ఉన్న దగ్గర మాత్రమే మాట్లాడుతూ,
ఇక్కడ మాట్లాడకపోయినా పర్లేదు అనుకున్న దగ్గర మౌనాన్ని ఆశ్రయిస్తూ ఉంటే చాలు. దీన్ని ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అవసరమైన దగ్గర మాత్రమే మాట్లాడుతూ, అవసరం లేని దగ్గర మౌనాన్ని ఆశ్రయిస్తూ ఉంటే చాలు. అదేంటి, మౌనం శక్తివంతమైనది కదా. మీరేంటి అవసరమైన దగ్గర మాట్లాడుతూ మిగిలిన టైమే మౌనంలో ఉండమంటున్నారు అంటే, మనం సమాజంలో, సంసారంలో ఉన్నాం, వృత్తి వ్యాపారాల్లో, వ్యవహారాల్లో ఉన్నాం. మనకు అన్నీ కావాలి కాబట్టి 100కి 100% మౌనాన్ని ఆశ్రయించటం కూడా కుదరదు. మరలా అక్కడ నా పని ఆగిపోయింది, నేను చెప్పటం కుదరలేదని లోపల బాహ్యంగా మౌనంగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఎక్కువ ఆ రగడ మొదలవుతుంది పూర్తి మౌనంలో. ఎప్పుడైతే ఈ అవసరాలకి మాట్లాడుతూ ఉంటారో ఆ లోపల ఆ రణగొణ ధ్వని కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఈ లోపల అలజడులన్నీ తగ్గిపోయి ఆ శక్తి నిలవుండి కూర్చోగానే ఆ కనెక్టివిటీ ఏర్పడుతుంది. మనలో కొంత శక్తి ఉన్నప్పుడు ఈ శక్తి ఆ బాహ్యంగా ఉన్న శక్తిని కూడా తొందరగా ఆకర్షిస్తుంది. ఈ లోపల ఉన్న శక్తితో మనలో ఆ ధ్యాన స్థితి అనేది తొందరగా వస్తుంది. అంతేకాకుండా ఈ ఎక్కువ సమయం మౌనంగా ఉండటం ద్వారా మనలో శక్తి నిలవుండి మనం ఏ సంకల్పాలు అయితే పెట్టుకుంటామో, లేదా మనకి ఏ కోరికలు, అవసరాలు అయితే ఉంటాయో అవి కూడా తొందరగా తీరిపోతూ ఉంటాయి. మీరు ఎరుకుతో ఉండి గమనించుకుంటే ఇవి బాగా తెలుస్తాయి. అందుకే అవసరమైన దగ్గర మాత్రమే మాట్లాడండి. అవసరం లేని సమయాల్లో మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే కొద్ది రోజులు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. నేను అని నిరూపించుకోవడానికి, అందరిలో మన హవా చూయించుకోవడానికి మాట్లాడుతూ ఉంటాం. కొద్ది రోజులు గడిచేటప్పటికి అలవాటు అవుతుంది, ధ్యానం బాగా కుదురుతుంది. మనం అనుకున్న పనులు, మనం చేసే పనులు అయిపోతూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి బాగా సంతృప్తినిస్తుంది. అది అంటే ఈ పరిగెత్తే బదులు వీటిని మార్చుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది. మన జీవితాల్లో కూడా మార్పులు వస్తాయి. అబ్జర్వేషన్ చేయండి. పూర్తి మౌనం అవసరం లేదు, అవసరమైన దగ్గర మాత్రమే మాట్లాడుతూ అవసరం లేని దగ్గర మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఈ ఒకే విషయాన్ని 2-3 సార్లు చెప్పినప్పుడు ఎందుకు అదే చెబుతున్నారు, సుత్తి కొట్టినట్టు సోదిలాగా అనిపిస్తుంది అని మీకు అనిపించవచ్చు. అనిపించినా సరే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, నోటీస్ అవుతుందని ఒకే విషయాన్ని 2-3 సార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది మీకు ప్రత్యేకంగా గుర్తుంటుంది అని ఆలోచించండి. అవసరమైన దగ్గర మాత్రమే మాట్లాడండి, అనవసరంగా మాట్లాడబాకండి. ఆ టైం అంతా మౌనాన్ని ఆశ్రయించండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం. మౌనాన్ని ఈ అవసరమైన దగ్గరే మాట్లాడదాం. ఈ అన్ని ఫలితాలని కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.